ఏదైనా డెఫిషియన్సీ వల్ల కూడా ఈ మోకాలు నొప్పులు వస్తాయా? యూజువల్లీ కాల్షియం డెఫిషియన్సీ వల్ల బోన్స్ తొందరగా అరిగిపోతాయండి. బోన్స్ లో ఉండే ప్రాబ్లం కంటే ఈ మోకాళ్ళ నొప్పులు రావటానికి ప్రముఖ కారణం మజిల్ వీక్నెస్ అండి. ఇప్పుడు స్కెలిటన్ స్ట్రక్చర్ అనేది ఇప్పుడు 2 బోన్స్ ఇలా ఉన్నాయి అంటే 2 బోన్స్ ని ఆ ప్లేస్ లో పట్టు ఉంచేవి మజిల్స్. సో మజిల్స్ ఎప్పుడైతే వీక్ అవ్వడం స్టార్ట్ అవుతాయో, సో మజిల్స్ కి మనం ఎప్పుడైతే కంప్లీట్ గా వర్క్ ఉండదో అవి స్లోగా పట్టొదిలేస్తూ ఉంటాయి. సో మజిల్స్ ఎప్పుడైతే పట్టొదిలేస్తాయో బోన్స్ అనేవి దగ్గరకు వస్తాయి. సో అప్పుడు ఒకదాని మీద ఒకటి ఇలా దూరంగా ఉండి కదిలాల్సిన జాయింట్ బోన్స్ దగ్గరకు వచ్చేసరికి ఒకదానికి ఒకటి రాసుకొని మనకి విపరీతమైన నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి జాయింట్స్. ఎస్, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కొందరేమో వాక్ చేస్తే మోకాలు నొప్పులు కంట్రోల్లో ఉంటాయి, తగ్గిపోతాయి అంటారు. కానీ కొందరు ఏమంటారంటే మేము వాక్ చేస్తున్నాము మాకు మోకాలు నొప్పులు ఎక్కువయ్యాయి అంటారు. అది ఎలాగా అంటే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకి రకరకాల కారణాలు ఉంటాయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ అంటే జనరల్గా మోకాలు అరిగిపోయినాయి అంటాం కదా, అంటే ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. అలా కాకుండా ఏదైనా వేరే రీజన్ వల్ల మీకు జాయింట్ లో పెయిన్స్ ఉండి, సే ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ లేదా ఇంకేదైనా సమస్య వల్ల కీళ్ళ నొప్పులు ఉంటే అలాంటి కండిషన్స్ లో వాకింగ్ చేస్తే నొప్పులు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.